అంటే ప్రత్యేకంగా మీరు రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు, ప్రజలకు సేవ చేయాలని నా వంతు నా ఆర్థికంగా నేను నా తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడి దయ వల్ల నేను వ్యాపార పరంగా మంచి గుర్తింపు ఉన్నది. నేను ఆర్థికంగా మంచిగా ఉన్నా కాబట్టి నా వంతు మా కుటుంబ పరంగా కూడా మేము పబ్లిక్ సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను 2013లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. మా నాన్న ప్రజాసేవ చేస్తూ అంతకుముందు నుంచి ఎప్పుడు ఎలక్షన్లో ఎప్పుడు పోటీ చేయలేదు. నేను 2013లో డైరెక్టర్గా పిఎస్సిఎస్ డైరెక్టర్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నేను చైర్మన్ అయ్యాను. మళ్ళీ రెండోసారి కూడా నేను నా సేవలను గుర్తించి నా గ్రామ ప్రజలు నాకు రెండోసారి కూడా మళ్ళీ విజయాన్ని అవకాశం కల్పించారు. నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను ఇంకా మరింత సేవ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను గ్రామ పంచాయతీ ఉంటే బాగా అభివృద్ధి చేద్దామనుకున్నా. మరి గవర్నమెంట్ ఉద్దేశం పరంగా నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది 26 వార్డులాగా. మా ఊర్లో కూడా 4 వార్డులు డివైడ్ చేసింది. జనరల్ మైనా రావడం వల్ల నేను మా మిస్సెస్ని పెట్టి మనం ప్రజలకు సేవ చేద్దాం, మనము సేవ చేసి మనం అభివృద్ధి చేద్దాం, మన గ్రామాన్ని మన మున్సిపాలిటీ అభివృద్ధి చేద్దాం అన్న తత్వంతో మేము రాజకీయాలు వచ్చాం.